వైఎస్ఆర్సీపీ నాయకులు ఇటీవల నిర్వహించిన వెన్నుపోటు కార్యక్రమంపై టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలైన వెన్నుపోటు పొడిచింది తాము కాదని, గత ఎన్నికల్లో మీ వైఫల్యాలను చూసి ప్రజలే మీకు వెన్నుపోటు పొడిచారని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేటలోని కమ్యూనిటీ భవనంలో గురువారం ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ రెడ్డి మాట్లాడారు. కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈ సందర్భంగా ఆయన ప్రజల ముందుంచారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన 6 మైల్ దగ్గర బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని, అతి త్వరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రానుందని తెలిపారు. ముదివర్తిపాలెంలో నిర్మిస్తున్న కాజ్వే పనులు ఇప్పటికే 75% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అంకితం చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర్లరెడ్డి, నెల్లూరు జిల్లా పార్లమెంటరీ అధికార ప్రతినిధి పొన్నుబోయిన చెంచుకిషోర్ బాబు, మండల బీసీసీఎల్ అధ్యక్షులు మారుబోయిన జనార్దన్ గౌడ్, ఉప సర్పంచ్ కదురు రాధాకృష్ణారెడ్డి, దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ తన్నీరు మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గత పార్టీ ఏదైతే ఉందో గొడ్డల పార్టీ అందరికీ తెలిసింది, మీ అందరికీ ఆ పార్టీ వాళ్ళు వెన్నుపోటు అని చెప్పేసి ఒక కార్యక్రమం చేశారు. అభివృద్ధి జరగలేదు ఆంధ్రప్రదేశ్లో అని. వాళ్ళకి నేను సూటిగా ఒకటే చెప్తున్నా, వాళ్ళు అసలు మండలంలో తిరుగుతున్నారా, లేకుంటే అప్పుడప్పుడు వచ్చి మేము ఉన్నాము మమ్మల్ని గుర్తు పెట్టుకోండి అని చెప్పి చెప్పడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని నేను సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే వాళ్ళకి మండలంలో జరిగే ఏ అభివృద్ధి పనులలో కనిపించటం లేదు వాళ్ళ కళ్ళకి. ఎందుకంటే 6 మైల్లో యాగర్లలో బ్రిడ్జి పడిపోయిన తర్వాత 3 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వమే ఉంది. అప్పుడు వాళ్ళకి ఆ బ్రిడ్జి పడిపోయిందని చెప్పి కానరాలేదా? ఎంతమంది వాహనదారులు ఆ బ్రిడ్జి విషయంలో మరణం అంచుల దాకా పోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని కార్లు కాలువల్లో పడిపోయినాయో అదంతా కనపడలేదా? మా ఎమ్మెల్యే గౌరవ కోవూరు ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్లో ఉన్న బ్రిడ్జిని మళ్ళా టెండర్ పిలిచి దాన్ని రెడీ చేసేదానికి 3 సార్లు మినిస్టర్లతో కూర్చొని సమావేశమయ్యి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేసి ఇప్పుడు రెండు నెలలు కావస్తుంది. 2 నెలల్లో బ్రిడ్జి కంప్లీట్ స్టేజ్కి వచ్చింది. ఆ దారినే వస్తున్నారా, లేకుంటే మీ పార్టీకి ఏమన్నా వేరే దారులు ఏమన్నా ఉన్నాయా? ఆ దొంగ దారులు అయితే మాకు తెలియదు, మీకేమన్నా తెలుసో ఏమో మాకు మీరే అర్థం చేసుకోవాలని. ఎందుకంటే ఉండేది ఒకటే దారి, ఇందుకూరుపేట మండలంలోకి రావడానికి ఉండేది ఒకటే దారి, యాగర్ల నుంచే రావాలా, మెయిన్ రోడ్ అదే. మరి మీకు ఆ అభివృద్ధి కనిపించట్లా, సరే కనిపించట్లేదు. ఇంకే అభివృద్ధి కనిపించట్లా. రైతులకి ఉన్న ఇబ్బందులు, లో పవర్, ఓవర్లోడ్, ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే గుడితిపాలెంలో సబ్స్టేషన్ శాంక్షన్ చేయించిన 3 నెలల్లోనే సబ్స్టేషన్ని మళ్ళీ ఓపెన్ చేయించి గౌరవ ఎలక్ట్రికల్ మినిస్టర్ని ఇన్వైట్ చేసి దాన్ని ఓపెన్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు, ఆక్వా రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు. అది కనిపించట్లేదా వాళ్ళకి, గొడవల పార్టీ వాళ్ళకి? ఇంకోటి త్రాగునీరుకి ఇబ్బంది అయ్యి ఉప్పు నీళ్ళు మన మండలాన్ని కబలించేస్తుంటే కాజువే నిర్మించి త్రాగునీరుకి ఇరిగేషన్ ముదివర్తిపాలెంలో పంటక ఇబ్బంది పడుతుంటే ఈరోజు పోయి చూడండి ముదివర్తిపాలెంలో పంటలు ఏ విధంగా పండుతున్నాయో, మంచినీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి మంచినీళ్ళు వస్తున్నాయో. కాజువే ఇప్పటికి ఇంకా ఒక 35%, 65%, 70% అయి ఉంది. ఇంకా 35% అయిందంటే మనం సస్యశ్యామలంగా మనకి నీళ్లు త్రాగుటికి కానీ ఇరిగేషన్కి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన మండలం ఉంటుంది. అది కూడా వాళ్ళకి కనిపించట్లా. ఎక్కడో అప్పుడు గత ప్రభుత్వంలో సర్వేపల్లిలో కూర్చొని ఆడ నుంచి బటన్ నొక్కి స్టార్ట్ చేస్తున్నాం మేమన్నారు. ఇక్కడ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. అంత తప్పితే ఆ రోజు మొదలుపెట్టిన దాఖలానే లేదు కాజువే. ఈరోజు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత
కాజ్వే ఎలా పరుగులు తీస్తుంది అభివృద్ధిలో, ఎలా రెడీ చేస్తున్నారు, ఎంత తొందరగా అది మన ప్రజలకు అందిస్తారో ఇక్కడికి పోయి చూసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా వైకాపా శ్రేణులు వెన్నుపోటుకి 2 సంవత్సరాలు, వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. వాళ్ళకి ఒకటే మాట చెప్తా ఉన్నాం, వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అయితే మరి మీ గొడ్డల పోటుకి ఇన్ని సంవత్సరాలు గుర్తులేదా? మీ గొడ్డల పోటుకి 7 సంవత్సరాల 3 నెలలు, అది గొడ్డల పోటు, ఇది వెన్నుపోటు కాదు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు చేసింది. ఈరోజు ఆ వాగ్దానాలు అమలుపరిచే కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అదేవిధంగా కోవూరులో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో మా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనకడిగి వేసే ప్రసక్తే లేదు. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. మీరు ఈ రాష్ట్ర రైతాంగానికి వెన్నుపోటు పడవాలని మీ యొక్క దుర్బుద్ధికి ఈ యొక్క రాష్ట్రంలో మీకు 11 స్థానాలు ఇచ్చారు. దాని పరివాసనమే 11 స్థానాలు ఇచ్చారు. ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చారు మీరు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం. దాంట్లో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో శాసనసభ్యులు ఉంటారు, అదేవిధంగా ఆర్డీఓ ఉంటారు, ఎంఆర్ఓ ఉంటారు, మీ గ్రామంలో ఒక చెంచాదారుడు ఉంటాడు, మండలంలో ఒక చెంచాదారుడు ఉంటాడు. ఈ 5గురు కలిసి ఒక సామాన్యుడు వాళ్ళ పెళ్ళికో, వాళ్ళ పిల్లకి వాళ్ళ ఇంట్లో ఆసుపత్రి వ్యవహారానికో, లేకుంటే చదువులకో, ఏదైనా ఒక ఆస్తో, ఒక స్థలమో, ఒక పొలమో, ఒక పొట్టో అమ్మాలనుకుంటే మీ 5గురు చెంచాదారులు కాడికి వస్తే మీ చెంచాదారులు సంతకాలు పెట్టాలి. మీ చెంచాదారులు సంతకాలు పెడితే అప్పుడు ఆ పొలమో పొట్టో అమ్ముకునే కార్యక్రమం, దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అంటారు. ఆ రోజు పాస్బుక్ల మీద మీ ఫోటోలు, అదేవిధంగా సర్వే రాళ్ళ మీద మీ ఫోటోలు, మీ తాత సొత్తా, మీ తండ్రి సొత్తా, మీ సొత్తా, మీ జయజనాయన సొత్తులా అయ్యి వారి యొక్క రైతాంగానికి సొత్తు. దాన్ని రద్దు చేస్తామని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంట్లో భాగంగా దాన్ని రద్దు చేసిన పరివాసనంగా మాకు 164 స్థానాలు మాకిస్తే 11 స్థానాలు మీకు ఇచ్చారు. అది వెన్నుపోటు. ఈ రాష్ట్రం రైతాంగానికి, ఈ రాష్ట్రంలో 10 అంకణాలు, 5 అంకణాలు, 20 అంకణాలు, 30 అంకణాలు ఉన్న స్థలాలున్న లబ్ధిదారులకి మీరు వెన్నుపోటు పడవాలనుకుంటే ఆ వెన్నుపోటులోంచి విముక్తి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా ఇంకో మాట చెప్పాడు, పెన్షన్లు ఇవ్వట్లేదంట, నెల వస్తే మేము పెన్షన్లు ఇవ్వట్లేదంట. కళ్ళు లేని కబోదుల్లారా ఒక్కసారి గ్రామంలో 1వ తారీఖు రాండి, వాళ్ళ ముఖాల ఆనందాన్ని చూడండి, ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఈరోజు ప్రతి ఇంటికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, మీరు ఒక్కొక్క ఇంట్లో ఆ రోజు 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టి మీరు పెన్షన్ ఇస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం సచివాలయం సిబ్బంది ద్వారా ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం. ఈరోజు అధికారి పోయి పెన్షన్ ఇస్తుంటే. అందరికీ నమస్కారం. ఈరోజు ఇందుకూరుపేట మండలంలో వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు మన మండల పార్టీ ఆఫీస్ దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నిర్వహించడం జరిగింది. దేనికి వెన్నుపోటు? ఎవరు వెన్నుపోటు పొడిచారు? ప్రజలకి చెప్పిన విషయాల్లో సూపర్ 6 పథకాలు 6 చెప్తే 5 కార్యక్రమాలని నిర్విఘ్నంగా 2 సంవత్సరాలు తిరగకముందే ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడా? ప్రజలను అడగండి. మీకు ఏమైతే 6 పథకాలు సూపర్ 6 చెప్పారో దాంట్లో ఈరోజు 5 పథకాలు 100% ప్రతి ఒక్కరికి, ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 100% కార్యక్రమాలు చేయడం జరిగింది. 1 ఆగొచ్చు, ఒక 10 చెప్తారు, లేదు 4 చెప్తారు.
దాంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందుల వల్ల, రాష్ట్రంలో ఉండే పరిస్థితుల వల్ల అన్నీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తే కొంత అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి. కాబట్టి సమపాళనలో రావాలనే ఉద్దేశంతో ఈరోజు రెండింటిని సమపాళనలో తీసుకొచ్చి ఏదైనా ఒకటి చెప్పింది ఆగుండొచ్చు, అంత మాత్రాన అది వెన్నుపోటు అనడం అది కరెక్ట్ కాదు. మీరు ఈరోజు చెప్తా ఉన్నాం, ఈరోజు లిక్కర్ గురించి మాట్లాడారు. భారతదేశ చరిత్రలో లిక్కర్లో జరిగినంత అవినీతి, వైఎస్ఆర్సీపీలో లిక్కర్లో జరిగినంత అవినీతి భారతదేశంలో నరేంద్ర మోడీ దగ్గర నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్స్ చేయండి అని చెప్తే మీరు ఒక్క రూపాయి డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ పేమెంట్లు చేసి లిక్కర్ని అమ్మారంటే దీంట్లో మీ నీతి, మీ నిజాయితీ, మీరు ఎంతవరకు నిజాయితీ పరులో కింద స్థాయిలో నుంచి భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల వాళ్ళకి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలోనే అటువంటి కార్యక్రమాలు చేసి మీరు దోపిడీ చేశారు. ఈరోజు మీరు ఎక్కడికి పోయినా డిజిటల్ పేమెంట్ కావాలంటే డిజిటల్ పేమెంటు, క్యాష్ పేమెంట్ కావాలంటే క్యాష్ పేమెంట్ ప్రతి ఒక్కటి చేసుకొని ఎవరెవరు కార్యక్రమాల వాళ్ళు వైన్ షాపులో చేసుకొని పోతూ ఉన్నారు. కానీ మీరు ఏ ఒక్క రోజైనా ఒక్క రూపాయి మీకు తెలుసు, ఒక్క రూపాయి మీరు డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ పేమెంట్ తీసుకొని అవినీతిలో మునిగిపోయారు. మీరు ఇసుక గురించి మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రానికి ఇసుక వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, ప్రజల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇసుకని ఫ్రీ చేశాడు చంద్రబాబు నాయుడు. మీలాగా డబ్బులకు అమ్ముకోలే, మీరు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఒకటే ఒక కాంట్రాక్ట్. అతను ఏ విధంగా చెప్తే, ఏ విధమైన రేట్లు పెడితే తెలుసు. మండలంలో కాదు, జిల్లాలో కాదు, రాష్ట్రంలో అందరికీ తెలుసు. 10 కిలోమీటర్ల దూరం ఇసుక తెచ్చుకుంటే 4,000, 6,000, 8,000 రకరకాలుగా ప్రజలు అల్లాడిపోయారు. ఒక పేదోడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే వాడు ఇసుక ఖర్చుకి బరాయించుకోలేక ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలోకి వచ్చాడు. అటువంటి కార్యక్రమాలు మీరు చేశారు. ఇళ్ల స్థలాల గురించి మాట్లాడుతున్నారు. మీ ఎమ్మెల్యే శోభనం చేసుకునేదానికి కూడా పనికిరాని స్థలాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే ఆయన నోటితో ప్రెస్లో మాట్లాడాడు. అంటే నీకు 1000 అంకణాలు కావాలా, నీకు 600 అంకణాలు కావాలా, మీరంతా పెద్ద పెద్ద భవనాల్లో నిలబడాలా, కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకునేదానికి కుదరని స్థలాన్ని 6 అంకణాలు, 9 అంకణాలు అంటే ఒక పేదోడు ఒక బైక్ కాదు, ఒక సైకిల్ను కూడా రోడ్లో పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. వాడు సొంత స్థలంలో వాడు కట్టుకున్న ఇంట్లో ఒక సైకిల్ లోపల పెట్టుకునేదానికి కూడా హీనంగా 6 అంకణాలు స్థలం ఇస్తే దాన్ని మీరు జబ్బలు జరుచుకొని మేము స్థలాలు ఇచ్చామని చెప్తున్నారు. బాబు నేను చెప్తా ఉన్నా, మీరే కాదు లేఅవుట్లేస్తే దోపిడీ దగా వల్ల ఈ రోజుకి ప్రభుత్వంలో ఎవరికి అర్హులైన అందరికీ కొంతమందికి అయితే పాపం వాళ్ళు తెలియకుండా ఇల్లు జమ అయిపోయి వాళ్ళు డబ్బులు కూడా తీసుకొని చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానివల్ల కోర్టు కేసులు నలుగుతూ ఈ రోజు ఒక ఆకృతి తెచ్చే పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది. త్వరలోనే అవి కూడా ఇస్తారని బాబు గారు ప్రకటించారు. ఇంకా పెన్షన్లు, పౌజ్ పెన్షను భర్త చనిపోయిన వాళ్ళకి పక్క నెలలోనే ఇస్తున్నారు. మిగతా పెన్షన్లు వచ్చే నెలలో ఇస్తున్నారు. దానికి కావాల్సిన బడ్జెట్ని బాబు గారు మన అసెంబ్లీ సమావేశం చెప్పినారు. కాబట్టి మీరు తొందరపడలేదు. మీరు 2 సంవత్సరాలు ఒక పెన్షన్ కూడా లేదని సంగతి మర్చిపోకుండా గుర్తు చేసుకుంటే బాగుంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఏనుగు వెన్నుపోటాయా, గొడ్డల పోటీ పొడిచి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని 5 ఏళ్ళు జనాలను వెన్నుపోటు పొడిచింది మీరు. ఈ 5 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత హాయిగా ప్రజలు ఉన్నారో తెలియజేయడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకులు ఒక చిన్న కార్యక్రమం చేస్తే చుట్టూ పోలీసులు ఉన్నారు. మేము పడ్డాం బాధలు, మాకు తెలుసు.
ఈరోజు మీరు ప్రతిపక్ష హోదాలో మీరు నిరసన కార్యక్రమాలు చేస్తుంటే స్వేచ్ఛగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ అదేనని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదు ప్రజలకి. ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంది కాబట్టే ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని మీకు అందరూ తెలియజేస్తూ, మీకు ఎవరు బాబు గారు ఎన్నుపోటు పడలేదు, ప్రజల్ని మీరు ఎన్నుపోటు పొడిచారు. ప్రజలు మిమ్మల్ని సక్కంగా పొడిచారు కాబట్టి మీరు 11 సీట్లు పరిమితారని తెలియజేస్తూ అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. రక్తపోటు అంటే ఈరోజు మన పెద్దలు చెప్పిన విధంగా సూపర్ సిక్స్ కార్యక్రమం ద్వారా తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ఈరోజు 42 లక్షల మంది తల్లుల అకౌంట్లలో 15,000 రూపాయల లెక్కన 2 సంవత్సరాలుగా ఈరోజు డబ్బు అందజేస్తున్నారు. అంటే 62 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 42 లక్షల తల్లుల అకౌంట్లో 9,250 కోట్ల రూపాయలు నిధులు ఈరోజు తల్లికి వందనానికి కేటాయించారని మీకు చెప్తే మీకు రక్తపోటు పెరుగుద్ది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ ద్వారా లక్షల మంది రైతులకి 20,000 రూపాయలు 3 దఫాలుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి అందిస్తుందనే విషయం మీకు తెలుసా అని నేను అడుగుతున్నా. ఇది వాస్తవాలైతే తెలుసుకోండి, వాస్తవం కాకపోతే ఏదైనా ఉంటే సరిదిద్దండి. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే స్త్రీ శక్తి ద్వారా 43 లక్షల మంది మహిళలు ఈరోజు ఉచిత రవాణా సౌకర్యం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మహిళలు వాడుకున్నారనే విషయం మీకు కానీ తెలిస్తే మీకు రక్తపోటు పెరుగుద్ది. అదేవిధంగా మీరు చూసుకుంటే ఈరోజు అమరావతి ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల కలల రాజధాని అమరావతి రాజధానికి 50,000 కోట్ల అక్షరాల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈరోజు అక్కడ ప్రజల ప్రభుత్వం కోసం ఏదైతే ఏర్పాటు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయని కానీ మీరు కల్లారా చూస్తే మీ అందరికీ రక్తపోటు పెరుగుద్ది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో 23 లక్షల పెట్టుబడులు, ఇది నేను చెప్పేది కాదు, ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఎటువంటి నివేదికైనా తెప్పించుకోండి, భారతదేశంలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయని మీకు తెలుసా అనే విషయాన్ని మీకు ముక్కుసూటిగా అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే పోలవరం, ఉత్తరాంధ్ర జీవనాడి పోలవరం అనేది 87% పనులు పూర్తయిపోయాయి. ఇంకా కేవలం 12 నుంచి 13% పనులు పూర్తి కాబోతున్నాయి. ఒక్కసారి పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళ యొక్క వ్యవసాయం, వాళ్ళ యొక్క పొలాలు, వాళ్ళ యొక్క జీవన విధానం సస్యశ్యామలం కాబోతుందని తెలుసుకుంటే మీకు రక్తపోటు పెరుగుద్ది. ప్రకృతి ప్రేరణతో స్వచ్ఛమైన వాతావరణం కోసం అందరం కలిసి నడుద్దాం. ప్రకృతి వనరులను రక్షించుకుంటూ రేపటి తరాల ఆరోగ్యకరమైన మనుగడ కోసం, రేపటి మన పచ్చని స్వచ్ఛమైన సుస్థిరమైన భవిష్యత్తు కోసం నేటి నుంచే పర్యావరణ పరిరక్షణ కోసం అడుగులు వేద్దాం. ఇదే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీ నెల్లూరు నగరం వీఆర్సీ మైదానం నుంచి గాంధీబొమ్మ వరకు ఉదయం 7 గంటలకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం, యువకులు, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి నెల్లూరు, కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ SS బయోకేర్ నెల్లూరు.